నమస్కారం అండి. నా పేరు దశరథ రాములు. మాది నల్లగొండ జిల్లా నెక్రికల్ మండలం పాలెం గ్రామం. మా పాప పేరు హిరణ్యశ్రీ, 2 సంవత్సరాల పాప. పాప బాగా వాసి ఉందని చెప్పి వాపు వచ్చిండే ముఖము, కాళ్ళు, చేతులు. అయితే మేము ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది పోయిన నెల. అయితే అక్కడ స్కానింగ్లు, డాక్టర్లు స్కానింగ్లు, ఎక్స్రేలు తీసి పాపకి కిడ్నీ ఇన్ఫెక్షన్ ఉంది, కిడ్నీ పక్కన గడ్డ ఉంది, మీరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే డబ్బులు ఎక్కువ అవుతాయని చెప్పడం జరిగింది వాళ్ళు. అక్కడ మాకు తెలిసిన జగదీష్ సార్ అని తెలిసి ఉంటే ఆ సార్కి చెప్పినాము. సార్ పాప ఇంకా వాసిపోతుంది, ట్రీట్మెంట్ ఏం జరగట్లేదు సార్, మాకు భయంగా ఉందని చెప్పినాము. అయితే కొండాపూర్ కిమ్స్ హాస్పిటల్లో నాకు పరాగ్ సార్ తెలుసు, నేను సార్ని ఒకసారి మాట్లాడతాను చెప్పేసి ఆ సార్ మాతో చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత సార్ ఓకే తీసుకురండి అని చెప్పిన తర్వాత మమ్మల్ని పోయిన నెల కొండాపూర్ కిమ్స్ హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది పాపని. పరాగ్ సారు మమ్మల్ని జాయిన్ చేయించుకొని ఒక 4 రోజులు ఐసీలో ఉంచారు. అక్కడ డాక్టర్ మౌనిక మేడం కిడ్నీ ఇన్ఫెక్షన్కి ట్రీట్మెంట్ చేసినారు. ఆ తర్వాత మళ్ళీ సర్జరీ నెక్స్ట్ మంత్ ఉందని వాళ్ళు చెప్పడం జరిగింది. మళ్ళీ ఈ నెలలో 16వ తారీఖు మేము హాస్పిటల్ అడ్మిట్ అయినాము. 17వ తారీఖు యోగా నాగేంద్ర సార్ ఏదైతే గడ్డ ఉందో అది సర్జరీ చేయడం జరిగింది. సర్జరీ చేసిన తర్వాత పాపని ఐసీలో ఒక 4 రోజులు ఉంచారు. తర్వాత పాపని మళ్ళీ జనరల్ వార్డుకు మంచిగా ఉందని చెప్పేసి జనరల్ వార్డుకు పంపించడం జరిగింది. పాప ఇప్పటికీ మంచిగా హెల్తీగా ఉంది, మంచిగా ఆడుకుంటుంది, మాకు చూస్తుంది. మేము ఇంత పాపని మళ్ళీ చూస్తామనుకోలేదు. ఆ వాపులు చూసి ఆ కంగారు భయంతో పరాగ్ సార్కి ప్రత్యేకమైన ధన్యవాదములు తెలియజేస్తున్నాను మా పాపను బతికించినందుకు. ఇక్కడ ట్రీట్మెంట్ విషయంలో చాలా నెంబర్ 1గా ఉంది ఈ హాస్పిటల్. మా పాప అయితే మంచిగా హెల్తీగా ఉంది, మంచిగా ఆడుకుంటుంది. పరాగ్ సార్ వాళ్ళ టీం చాలా మంచి వాళ్ళు, మంచిగా పాపని డైలీగా చూసుకోవడం, ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఫుడ్ తినిపించడం, ప్రతి గంటకోసారి వచ్చి పాపని చూసుకోవడం జరుగుతుంది. పరాగ్ సార్ బాగా కేర్ తీసుకున్నాడు మమ్మల్ని. వాళ్ళ టీం మంచిగా పనిచేయడం వల్ల మా పాప ప్రాణాలు బతికినాయని మేము చాలా ఆనందిస్తున్నాము. హాస్పిటల్ మేనేజ్మెంట్ వాళ్ళకి, వాళ్ళ నర్సు వాళ్ళకి, ఆయమ్మలకి అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరూ మా పాపని మంచిగా చూసుకున్నారు. హాస్పిటల్ మేనేజ్మెంట్కి ప్రత్యేకమైన, పరాగ్ సార్ టీం వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు చేస్తూ బాల ఆరోగ్య సంవర్ధన్ ట్రస్ట్ వాళ్ళు మాకు డొనేషన్ రూపంలో 1 లక్ష రూపాయలు మా పాపకి ఆర్థిక సాయం చేసినందుకు వాళ్ళకి, వాళ్ళ సంస్థకి మేము ప్రత్యేకమైన ధన్యవాదాలను తెలియజేస్తున్నాము. వాళ్ళకి మా పాప, నేను ఎప్పటికీ రుణపడి ఉంటామని తెలియజేస్తున్నాను.